కోరి కెలుక్కోవడం అనేది కమల్ హాసన్కి మించినోడు, ప్రకాష్ రాజ్కి మించినోడు ఎవడు లేడు. కాకపోతే ప్రకాష్ రాజు సైడ్ క్యారెక్టర్లు కాబట్టి అతనికి సంబంధించి బాయ్కాట్లు ఉండవు. కమల్ హాసన్కి సంబంధించి బాయ్కాట్ అయితే సినిమాలు నాశనం అయిపోతాయి, ఇతన్ని నమ్ముకున్నోళ్ళు నాశనం అవుతుంటారు. ఇప్పుడు తాజాగా ఏదైతే తమిళంలో నుంచి కన్నడ పుట్టుకొచ్చింది అంటూ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో కన్నడ రగిలిపోతుంది. పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీకి సంబంధించి అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జేడీయూ అందరూ ఇప్పుడు కమల్ హాసన్ని వేసుకుంటున్నారు. ఎవడు చెప్పాడు నీకు మాది 2200 సంవత్సరాల భాష అని చెప్పేసి. దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి కమల్ హాసన్ ఏమంటాడు, మా తమిళ రాష్ట్రం చాలా గొప్పది, తమిళంలో చరిత్ర చాలా గొప్పది అంటాడు. ఎవడడిగాడు? ఇప్పుడు కన్నడ తమిళాల మధ్యన గొడవ ఎప్పటి నుంచినో తగలడుతోంది. అదేమంటే కన్నడ నుంచి వచ్చి జయలలితని తమిళులు ఆదరించారు, లేకపోతే ఆ జయలలిత వచ్చి నన్ను ఆదరించింది కాబట్టి కన్నడిగులకి నా మీద ప్రేమ ఉంటుంది, నేను మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు, భాషకి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళదే అంటూ మళ్ళీ దానికి పిచ్చి వివరణ ఒకటి ఇచ్చుకొచ్చాడు. ఓ పక్కన తమిళనాడులో ఈయనకేమో రాజ్యసభ సీటు డిఎంకే ఇవ్వబోతోంది, తద్వారా సంతోషం. అదే సందర్భంలో ఆ తగ్ లైఫ్ సినిమాకి సంబంధించి ఇప్పుడు బాయ్కాట్ అంటూ కర్ణాటకలో నినాదం. ఓవరాల్గా ఆయన నమ్ముకున్నందుకు ఒక రాష్ట్రంలో నాశనం కాబోతుంది.